హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? మన ముచ్చట్ల ఛానల్ స్వాగతం అండి. ఈ వీడియోలో వారాహి మాత 5 రకాల వారాహి మాతల వలన పూజించడం వలన మనకి ఎలాంటి శుభ పరిణామాలు జరుగుతాయో తెలుసుకుందాం. వారాహి మాతలో వివిధ ద్వాదశ నామాలు చాలా రకాలుగానే ఉన్నాయి. మనమైతే ప్రస్తుతానికి 5 రకాలు చెప్పుకుందాం. అసలు వారాహి మాతను ఎక్కడ కొలిస్తే మంచిదో కూడా చెప్పుకుందామండి. జంబుకేశ్వరంలోని అఖిలాండేశ్వరి దేవి ఆలయంలో కొలువై ఉన్న భువనేశ్వరి మాతని వారాహి మాత అండి. వారాహి మాతను చాలా వివిధ రకాలుగా ఉంది. మనమైతే 5 రకాలు చెప్పుకుందాం. అవి ఏంటో తెలుసుకుందాం. బృహత్ వారాహి మాత, ఉన్మత్త వారాహి మాత, 3 ధూమ వారాహి మాత, 4 స్వప్న వారాహి మాత, 5 కిరాత వారాహి మాత. బృహత్ వారాహి మాత, మనం బృహత్ వారాహి మాతను పూజించటం వలన శత్రు నిర్మూలన జరుగుతుందండి. శత్రువుల నుండి ఉపశమనం అయితే జరుగుతుంది. ఉన్మత్త వారాహి మాతను పూజించటం వలన నిత్య జీవితంలో ఎదుర్కొనే సమస్యలు, రకరకాల ఆపదల నుండి మనం రక్షించబడతాము. రక్షణ అయితే కలుగుతుంది మనకు. ధ్రుమ వారాహి మాత, 3వది ధ్రుమ వారాహి మాత మాతను పూజించడం వలన శత్రు వినాశనం జరుగుతుందండి. శత్రువులు మనకు బాధ పెట్టాలని చూస్తారు కదా, అదే తిరిగి వాళ్ళకు ఆ బాధ అనేది జరుగుతుందన్నమాట. 4 స్వప్న వారాహి మాత. స్వప్న వారాహి మాతను పూజించటం వలన మన స్వప్నంలో అంటే కళలో వారాహి మాతను కలుసుకోవచ్చండి. వారాహి మాతను మనం డైరెక్ట్గా చూడలేని వాళ్ళను స్వప్న వారాహి మాత పూజించడం వలన స్వప్నంలో వారాహి మాత దర్శనం అయితే కలుగుతుంది మనకు. 5 కిరాత వారాహి మాత. కిరాత వారాహి మాతను పూజించటం వలన మనకు శత్రువులు, మనకు కామ క్రోధాల నుండి విముక్తి అయితే పొందవచ్చండి. అదే మనం కిరాత వారాహి మాతను పూజించటం వలన అన్ని శత్రువులు అయిన, అహంకారమైన, కామమైన, క్రోధమైన అన్నిటి నుండి విరక్తి అయితే మనకు జరుగుతుందన్నమాట. వారాహి మాతను ఎక్కువ శాతం పద్మాసనంలో పూజించడం వలన మనకు ఎక్కువ తొందరగా సత్ఫలితాలు అనేటివి వస్తాయండి. లేకపోతే వృక్షాసనం, రకరకాల ఆసనాలు ఉన్నాయి కదండి. వారాహి మాతను పూజించేటప్పుడు రకరకాల ఆసనాలు అయితే వేసుకోవాలండి. ఇంకా శ్వేత వారాహి మాత ఉంది. వారాహి మాత 12 నామాలు ఉన్నాయి. వారాహి మాత జై వారాహి మాత అని కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మన అమ్మవారిని మనం ఆమె యొక్క కవచం కానీ, ఆమె యొక్క నామాలు కానీ, ఆమె యొక్క మూలమంత్రం కానీ, వారాహి మాతకు సంబంధించిన ఎలాంటి విన్నా సరిపోతుందండి. మనకు కష్టాల నుండి మనల్ని వారాహి మాత కాపాడుతుందండి. వరాహస్వామి నుండి ఉద్భవించిన వారాహి మాత మనం భూమితోనే మనకు భూతల్లికి శక్తినిచ్చే వారాహి మాత అన్నమాట. స్వయంగా భూదేవితో మాట్లాడే, భూదేవిని రక్షించే మాత ఎవరైనా ఉన్నారంటే వారాహి మాత అని చెప్పచ్చండి. ఆమె వరాహ స్వరూపం. ఆమె వరాహ మాత. ఆమె నాగలి, రోకలి అవి. ఆమె నాగలి అంటే భూమితో మాట్లాడినట్టే దున్నుతేనే కదా, చీల్చుకొని పోతేనే కదా విత్తనాలు వేసి పంట పండించేది. అలాగా భూదేవితోటి సంబంధం ఉన్న దేవత ఎవరైనా ఉన్నారంటే వారాహి మాతని. అలాగే కలియుగంలో కూడా కలియుగ దేవతల్లో వారాహి మాత తొందరగా మనకు సత్వరమే మన కష్టాల నుండి గట్టెక్కించి మనకు అడిగిన వరాలను తీర్చే దేవత అండి. మనం ఎక్కువ రాత్రి పూట కానీ ఉదయం 6 గంటల లోపే పూజించుకుంటే చాలా మంచిదండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.